కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. పక్షులు వస్తాయి. పక్షులకి ఎన్ని సద్దలు నీళ్లు డాబా మీద అంటే అన్ని జీవరాశుల్ని ప్రేమించాలి కదా భగవంతుడు చెప్పింది. అన్నిట్లో నేనున్నాను అంటున్నాడుగా. భగవంతుడు ఏం తీసుకోడు, జీవి తీసుకుంటుంది. హరే కృష్ణ అంటే అన్ని నీళ్లు పోయటం. కృష్ణం వందే జగత్. కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. కూడా ఇట్లా పెంకులు పెట్టి పెట్టచ్చు. ఎందుకంటే పక్షి జాతి చాలా గొప్పది. అన్ని జీవరాశులు సమానం, అన్నిట్లో భగవతత్వం ఉంటుంది. కృష్ణం వందే జగత్. వరుసగా సిమెంట్ వేసేసి కింద చక్కగా ఇలా సిమెంట్ వేసేసి నీళ్లు పోయటం, సద్దలు వేయటం, పక్షులు వచ్చి తినిపోతాయి. ఇదిగోండి ఆ చెట్ల మీద కూర్చొని ఉంటాయి. ఎక్కడెక్కడో పైన నుంచి పోతూ ఉంటాయి. ఎండాకాలం నీళ్లు లేక ఎన్నో బాధలు పడుతుంటాయి, తాగి వెళ్ళిపోతుంటాయి. కృష్ణం వందే జగద్గురం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం వతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూత నమామ్య. ఏది చేసినా భగవంతుడు చేస్తాడండి. భగవంతుడు ఉండబట్టే మనం ఈ శరీరం నడపగలుగుతున్నాం. భగవంతుడు లేకపోతే ఈ శరీరం ఎట్టబోతుందో. ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని, ఆ కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆ భగవద్గీతను ఫాలోఅప్ అయిపోయి చిన్న చిన్న పనులు చేస్తే చాలు. భగవంతుడు కించిత్ ధర్మ ధనుంజయ, ఇంత ధర్మం చేస్తే చాలు నేను ఆనందపడతా అంటున్నాడు. అందుకే 7 కొండల మీద ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది నేను రక్షిస్తుంది అంటున్నాం. కృష్ణం వందే జగద్గురు.